Hi, yes. Good evening. Welcome to Markets Closing Bell. Markets లో ఇవాళ ఒక ఫ్లాట్ ట్రెండే ఉంది కానీ బట్ వోల్టాలిటీ బాగా ఉంది మార్కెట్స్. అంటే రేంజ్ చాలా టైట్ రేంజ్లో ఒక 25 to 30 పాయింట్స్ రేంజ్లో మార్కెట్స్ అటు ఇటు కదలాడుతున్నప్పటికీ బట్ స్టిల్ లాభాలకు ఒకసారి నష్టాల్లో నష్టాలు ఇలా ఆల్మోస్ట్ మనకు 10:30 11 o'clock నుంచి అంటే 11,350 లెవెల్స్ ఎప్పుడు దిగిందో మార్నింగ్ అక్కడి నుంచి అదే రేంజ్ మార్కెట్స్లో 11,330 11,350 అటు ఇటుగా మార్కెట్స్ కదలాడుతూ వస్తున్నాయి ఇప్పటిదాకా. అండ్ ఒక దశలో మిడ్ సెషన్లో మనకి మార్కెట్స్ నెగిటివ్లోకి కూడా వచ్చాయి. నెగిటివ్లోకి వచ్చి మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ యాజ్ ఆఫ్ నో 50 పాయింట్స్ ప్లస్తో పాజిటివ్గా ఉంది. సెన్సెక్స్ ఒక 20 పాయింట్స్ ప్లస్తో, నిఫ్టీ ఒక 10 పాయింట్స్ ఆల్మోస్ట్ అటు ఇటుగా ప్లస్తో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. పెద్దగా ఇవాళ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా యాక్టివిటీ లేదు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా కాస్త వీక్గానే ఉన్నాయి. రెండు ఇండెక్స్లు ఒక 0.5% మేర నష్టాల్లో కనిపిస్తున్నాయి. ఒక స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత కొద్దిగా కన్సల్టేషన్ మార్కెట్స్లో అవుతుంది. చిన్న పాస్ తీసుకున్నాయి బుల్స్. బట్ దీన్ని మేబీ అంటే ఈ వీకెండ్ రేపు కూడా ఉంది కాబట్టి మనకి ఈ వీకెండ్ ఇలాగే వీక్ నోట్లో వచ్చిన తర్వాత మళ్ళీ మేబీ నెక్స్ట్ వీక్ ఏమైనా యాక్టివిటీ ఉండొచ్చేమో చూడాలి. ఎందుకంటే పెద్దగా అటు ఇంటర్నేషనల్గా కానీ డొమెస్టిక్గా కానీ మార్కెట్స్ని బాగా తీవ్రంగా ప్రభావితం చేయగల ఒక పుల్ ఫ్యాక్టర్స్ కానీ ఒక పుష్ ఫ్యాక్టర్స్ కానీ యాజ్ ఆఫ్ నో మనకి కనిపించట్లేదు. సో అందుకే ఇలాంటి ఒక వీక్ ట్రెండ్ నడుస్తుంది. బట్ రూపీ కూడా ఇవాళ చూస్తే ఒక ఫ్లాట్గానే కనిపిస్తుంది. మొత్తానికైతే ఒక కన్సల్టేషన్ ఫేజ్ లోకి మార్కెట్స్ మెల్లగా ప్రవేశిస్తుంది. ఎందుకంటే భారీ ర్యాలీ తర్వాత మేబీ ప్రాఫిట్ బుకింగ్ వస్తుందేమో అని చెప్పి నిన్న కూడా మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్ అనుకున్నారు, రాలేదు. ఇవాళ కూడా సెల్ ఆఫ్ వస్తుంది అనుకుంటే ఇవాళ కూడా రాలేదు మనకి ఇంట్రెస్టింగ్గా. సో చూడాలి. అనలిస్ట్ వ్యూ తెలుసుకుందాం. సో గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో బ్యాంక్ నిఫ్టీ ఇవాళ కొద్దిగా వీక్ అయింది. అదొకటే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా ఉంది. ఎందుకంటే లాస్ట్ గత కొద్ది రోజు నుంచి నిఫ్టీ కాస్త వీక్గా ఉన్న బ్యాంక్ నిఫ్టీ మాత్రం అవుట్ పర్ఫామ్ చేస్తూ వస్తుంది. ఇవాళ కొద్దిగా బ్యాంక్ నిఫ్టీ వీక్ అయింది. అంటే జస్ట్ ఒక 50 పాయింట్స్ మాత్రమే పడింది. బట్ మళ్ళీ పెరిగింది కూడా 50 పాయింట్స్ అదే స్థాయిలో. సో ఇక్కడ ఒక టైట్ రేంజ్లో మార్కెట్స్ కదలాడుతూ వస్తున్నాయి. వాళ్ళంతా కూడా ఒక 25-30 పాయింట్స్ రేంజ్లో మాత్రమే. సో ఎలా చూడొచ్చు ఈ పాయింట్లో దీన్ని? చూడండి, అంటే బ్యాంక్ నిఫ్టీ వీక్ అయిందని కూడా అనుకోనండి. బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాక్ట్గా కన్సాలిడేషన్లో మనకి బ్యాంక్ నిఫ్టీ ఉంది. సో నేను అనుకోవడము మార్కెట్స్ ఓవరాల్గా కన్సాలిడేషన్ అంటే మనకి చాలా పెద్ద ర్యాలీ అండి. చూసుకుంటే మనకి 10,600 నుంచి 400 వరకు 11,400 వరకు వచ్చింది. అంటే 1000 పాయింట్ల ర్యాలీ చూస్తుండగానే 1000 పాయింట్ల పైన దగ్గర 1000 పాయింట్ల ర్యాలీ వచ్చింది లాస్ట్ ఒక 1 monthలోనే. కాబట్టి ఆబ్వియస్గా ఇక్కడ మనకి మార్కెట్ ఆగడం అనేది ఉంటుంది. తర్వాత 11,400 అనేది రెసిస్టెన్స్ అనుకున్నాము. నిన్న మొన్న అనుకున్నాము. ఈరోజు కూడా సేమ్. ఈరోజు హైగా చూసుకుంటే 11,399 ఫ్యూచర్స్లో హై. అక్కడ నుంచి ట్రెండ్ రివర్స్ అయిందని చెప్పొచ్చు కొంచెం ఈరోజు డే పరంగా. బట్ ఇది కంటిన్యూ అవుతుందా? ఇప్పుడున్న ట్రెండ్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అని కొంచెం కన్సాలిడేషన్ లోకి వచ్చింది అనుకోండి. బట్ ఇంకా డౌన్ ట్రెండ్లోకి వస్తుందా లేకపోతే కన్సాలిడేషన్లో ఉంటుందా, నెక్స్ట్ మూవ్ ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు ఇమీడియట్ చెప్పలేం. బట్ నేను అనుకోవడం చాలా వరకు కన్సాలిడేషన్ నుంచి కొంచెం కరెక్షన్ చిన్న కరెక్షన్స్ నిఫ్టీలో ఉండవచ్చు. గ్లోబల్గా ఎటువంటి పరిస్థితులు అంటే గ్లోబల్గా ఎటువంటి మార్పులు లేవు ప్రస్తుతానికి. గ్లోబల్గా బాగా సెల్ ఆఫ్ వస్తే తప్ప కొంచెం మన మార్కెట్ రియాక్ట్ కాదు. చిన్న సెల్ ఆఫ్స్కి మాత్రం మన మార్కెట్ పెద్ద రియాక్ట్ కాకపోవచ్చు. ఇక్కడ నుంచి మనకి స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది ఎక్కువగా చోటు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏసీసీ ఉంది. ఏసీసీ మార్కెట్ ర్యాలీకి ముందు బాగా పెరిగిన స్టాకు. అయితే లాస్ట్ 2 days మార్కెట్ బాగున్నా కూడా ఇది హై నుంచి కరెక్ట్ అయింది. మళ్ళీ నేను కూడా రేపు ఎల్లుండిలో మళ్ళీ ఏసీసీ మళ్ళీ బౌన్స్ బ్యాక్ కావచ్చు. అదేవిధంగా రిలయన్స్ లాంటి స్టాక్ ఈరోజు హై నుంచి ఇప్పుడు డే లోస్ దగ్గర ఉంది. 1-2 రోజులు కొంచెం వీక్ ఉండొచ్చు. ఈ విధంగా స్టాక్ స్పెసిఫిక్ ఉంటుంది. దాని తగ్గట్టుగా ట్రేడ్ చేసుకోమంటాను. ఓవరాల్గా అగ్రెసివ్ సెల్లింగ్ అనేది ఇప్పుడున్న మార్కెట్లో కరెక్ట్ కాకపోవచ్చు. ఒకవేళ సెల్లింగ్ చేయాలి అనుకుంటే మాత్రం వీక్ స్టాక్స్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మనం మెటల్స్ వీక్ అయినా నిన్న మొన్న సెల్లింగ్ చెప్పాము. అటువంటిది ఒక జస్ట్ 1 or 2 days సెల్ చేసి క్లోజ్ చేసేసేయాలని పొజిషను ఎక్కువసేపు హోల్డ్ చేయడం కరెక్ట్ కాదండి. సో ఇవాళ మిగిలిన స్టాక్స్ గురించి కూడా ఒకసారి చూద్దాం. మనకి ఇవాళ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కానీ వీటిలో కానీ పెద్దగా స్టాక్ పర్ఫార్మర్స్ చూడడానికి ఏం కనిపించట్లేదు. సో కొద్ది గొప్ప పెరిగితే ఇండో కౌంట్, పీసీజీ, ఐబీరియల్ ఆర్ ఐబీ హౌసింగ్ లాంటి స్టాక్స్లో యాక్టివిటీ ఉంది కానీ బట్ భారీగా లాభపడడం లాంటి స్టాక్స్ అయితే లేవు. వీక్ అవుతున్న స్టాక్స్లో కూడా మనకు కొద్దిగా పవర్ గ్రిడ్, రిలయన్స్ క్యాపిటల్ లాంటి స్టాక్స్ ఉన్నాయి కానీ దట్టు అంత ఇంట్రెస్టింగ్ మూవ్స్ ఏవి మనకు కనిపించట్లేదు. కొద్దిగా ఎన్బీసీసీ వాళ్ళ 8% దాకా పెరిగి 65 రూపీస్ దగ్గరకు వచ్చింది. అదర్ దాన్ దట్
కొద్దిగా ఐబీ రియల్ ఒకటి 6% ఇంత ముందు అన్నట్టు పెరిగింది. ఫినిక్స్ మిల్స్ ఒకటి 6% దాకా పెరిగింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా మనకు పెద్ద యాక్టివిటీ లేదు. సో ఇవాళ వాల్యూమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదే స్ట్రెంత్ ఉందా అంటే లాస్ట్ 1-2 వీక్స్గా అయితే 1 వీక్గా చాలా స్ట్రాంగ్ వాల్యూమ్స్తో మార్కెట్ స్పర్ట్ వచ్చింది. బట్ ఈరోజు కూడా అదే వాల్యూమ్స్ ఉన్నాయా మార్కెట్లో? అంత డిమాండ్ సప్లై ఉందా? టెక్నికల్గా వాల్యూమ్స్ బాగా పెరిగాయండి. లాస్ట్ ఒక 10 రోజుల నుంచి ప్రతిరోజు కూడా మార్కెట్స్లో వాల్యూమ్స్ పెరుగుతూ వచ్చాయి. ఈరోజు కూడా బై అండ్ లార్జ్ పర్లేదు, బాగానే ఉన్నాయండి వాల్యూమ్స్. వాల్యూమ్స్ పెద్దగా మార్పులు రాలేదు. అయితే ఒకటి వాలటాలిటీ పెరిగితే వాల్యూమ్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది. సో మనకేంటంటే ఈరోజు రేంజ్ అనేది టైట్ రేంజ్లో ఉంది. నిఫ్టీ మనకి లాస్ట్ కొన్ని రోజులుగా చూసుకుంటే కొంచెం రేంజ్ అనేది కొంచెం పెద్దగా ఉండేది. అయితే ఈరోజు ఆ విధంగా లేదు. ఈరోజు హైకిలోకి చూసుకుంటే నిఫ్టీ ఫ్యూచర్సే మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే చాలా తక్కువ, హై కిలోస్కి చాలా తక్కువ ఉంది. అంటే 11,399 హై అయితే 11,333 లో అనమాట. అంటే ఒక 60-70 పాయింట్. కానీ అది ఓపెనింగ్ వచ్చిన లోస్ హైస్ కాబట్టి అవి మనం కౌంట్ చేసుకోకూడదు. ఓవరాల్ ఒక 20-30 పాయింట్లు మనకి రేంజ్ అనేది కొనసాగుతూ ఉంది. కాబట్టి వాల్యూమ్స్ ఏం తగ్గలేదంటే రానున్న రోజుల్లో ఇంకా వాల్యూమ్స్ బాగా పెరిగే అవకాశం ఉంది. తర్వాత ఇప్పుడు ఇమీడియట్గా మార్కెట్ పెరుగుతుంది కాబట్టి రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా యాక్టివ్గా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఎప్పుడు కూడా వాళ్ళు పెరుగుతూ ఉన్నప్పుడు తర్వాత హైలైట్ అవుతుంటాయి మార్కెట్లో కొన్ని స్టాక్స్ హైలైట్ కావడము, లేకపోతే కొన్ని స్టాక్స్ బాగా పెరగడము జరుగుతుంటే వాళ్ళలో ఒక మళ్ళీ కొత్త ఉత్సాహం అనేది రావడం ఉంటుందండి. సో ఆబ్వియస్గా కొత్త ఇన్వెస్టర్స్ వచ్చే అవకాశాలు ఇప్పుడున్న మార్కెట్లో ఉంటాయి. తర్వాత పాత ఇన్వెస్టర్స్ తర్వాత ట్రేడర్స్ కూడా యాక్టివ్ అవుతుంటారు. కాబట్టి ఇంకా వాల్యూమ్స్ పెరిగే అవకాశాలు మనకి ఎలక్షన్స్ వరకు ఉన్నాయండి. సో ఇవాళ కొద్దిగా రియల్ ఎస్టేట్ ప్యాక్లో యాక్టివ్గా ఉంది. ఐబీ రియల్ ఒక 6% దాకా పెరిగింది. ఫినిక్స్ 5% దాకా, డిఎల్ఎఫ్ 5% వరకు పెరిగాయి. డిఎల్ఎఫ్ మళ్ళీ మెల్లగా 200ని క్రాస్ చేసింది ఇవాళ కూడా. మేబీ డిఎల్ఎఫ్లో కొద్ది గొప్ప వరస్ట్ అయిపోయిందని అనుకోవచ్చా? ఇక్కడి నుంచి ఏమన్నా డిఎల్ఎఫ్లో పెరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? ఎందుకంటే మిగిలిన స్టాక్స్ అన్నీ కూడా ఇదే స్పేస్లో ఉండే మిగిలిన స్టాక్స్ అన్ని కొద్ది గొప్ప వీక్ స్టేజ్ నుంచి బయటికి వస్తున్నాయి. బట్ డిఎల్ఎఫ్ మాత్రం ఆ పీక్ మేబీ 2008-2009 లాంటి ప్రైస్ డిఎల్ఎఫ్కి వస్తారో తెలియదు. కానీ ఇక్కడ నుంచి రికవరీ ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి డిఎల్ఎఫ్లో మనకి? ఎందుకంటే ఇవాళ కూడా యాజ్ ఆఫ్ నో 193-194 దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతున్నట్టుంది 200 దగ్గర. డిఎల్ఎఫ్ విషయానికి వస్తే లాస్ట్ ఒక 5 to 6 ఇయర్స్గా మనకి చూస్తే ఇది పెద్ద పెరిగిన దాకా లేవండి. అయితే రియాలిటీ స్పేస్లో అంటే కొన్ని స్టాక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూనిటెక్, హెచ్డిఎల్ లాంటివి మనం చూసాము. ఆల్మోస్ట్ పెన్నీ స్టాక్స్ లాగా అయిపోయినాయి మరి ఇంకా యూనిటెక్ లాంటివి. బట్ లీడర్ అయిన డిఎల్ఎఫ్ మాత్రం అంటే ఫైనాన్షియల్స్ మధ్యలో వీక్ అయిన తర్వాత మళ్ళీ స్ట్రాంగ్ అయినాయి. అయితే దీనికి పొలిటికల్గా కూడా దీనికి కొన్ని ప్రాబ్లమ్స్ మనకి ఉన్నాయండి. దాని కారణంగా కూడా స్టాక్ వీక్ అయింది. బట్ నేను కూడా రియల్ ఎస్టేట్ స్పేస్లో దీనికన్నా కొంచెం లైక్ గోద్రేజ్ ప్రాపర్టీస్ లాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్కి మనకి పరిగణలోకి తీసుకోవడం బెటర్ ఏమో. తర్వాత ముంబై బేస్డ్ రియల్ ఎస్టేట్ కంపెనీస్లో కూడా ఇన్వెస్ట్మెంట్కి మంచి అంటే క్లోజర్గా ముంబై ఏరియాలో లొకాలిటీలో కొన్ని కంపెనీస్ చేస్తుంటాయండి. అసలు లైక్ సన్టెక్ రియాలిటీ అని ఇవన్నీ కూడా కొంచెం ఫైనాన్షియల్స్ పరంగా కూడా బాగున్నాయి. బట్ డిఎల్ఎఫ్ విషయానికి వస్తే ఇంకా డెట్ అనేది రెడ్ బటన్ ఉంది. బట్ ఇమీడియట్గా అయితే పెద్ద ఇంకా డౌన్ సైడ్ పెద్ద ఉండకపోవచ్చు అండి. ఓవరాల్గా బై అండ్ డిప్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ టార్గెట్గా 250 to 260 దాకా రావడానికి అవకాశం ఉందండి. 250-260 వస్తే ఆల్మోస్ట్ 30% పెరిగినట్టు అవుతుంది. ప్రాఫిట్స్ ఉన్నట్టే. అవును, ఎందుకంటే అంటే ఇది ఒక 5 ఏళ్లలో ఇది 220-240 దాటి పెరగలేదండి. అందుకనే ఒకసారి ఈ 220-240 లెవెల్స్ దాటి దీంట్లో బ్రేక్అవుట్ వచ్చిందంటే మల్టీ ఇయర్ బ్రేక్అవుట్స్ అంటాము, అవి కంటిన్యూ సస్టైన్ అవుతాయి. ఎందుకంటే సెల్లింగ్ ప్రెషర్ని అబ్జర్వ్ చేసుకొని ఇన్ని రోజులు చాలా వరకు ఫ్రెష్ బయింగ్ అయితే ఈ కౌంటర్లో రాలేదు. ఆ సెల్లింగ్ అంతా కూడా అబ్జర్వ్ చేసేసుకుని దాన్ని దాటిందంటే ఫ్రెష్ బయింగ్ అనేది వస్తుంది. ఆ స్టాక్ ఫ్రెష్ మూవ్ అనేది అప్ సైడ్ మనకి కనపడుతుందండి. ఓకే, కొద్దిగా వీమార్ట్లో వీక్నెస్ ఉంది, ఒక 5% డౌన్. అండ్ రిలయన్స్ నిప్పాన్ ఒక 5 to 6% డౌన్. స్టెర్లైట్ టెక్నాలజీస్ 4% డౌన్. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఎస్ఐఎస్ లాంటి స్టాక్స్లో కూడా ఒక 3% దాకా నష్టాలు కనిపిస్తున్నాయి. ఎన్ని అదర్ స్టాక్స్ మీరు ఇవాళ ట్రేడింగ్లో బాగా యాక్టివిటీ గమనించిన స్టాక్స్ ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే నెట్ కాస్త స్లో ఉన్నట్టుంది.
బాగా యాక్టివ్గా అంటే బ్యాంక్స్లోనే జరుగుతున్నాయండి మంచి యాక్టివిటీ. ఎస్ బ్యాంక్ ఒకటి లాస్ట్ ఫ్యూ డేస్గా యాక్టివిటీ ఉంది, దాంట్లో ఈరోజు కూడా యాక్టివిటీ కనపడుతుంది. దీనికి తోడు కొన్ని మీరు అన్నట్టుగా రియల్ ఎస్టేట్ కౌంటర్స్లో అంటే డిఎల్ఎఫ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ 200 మార్క్ పైకి వచ్చింది, దాంట్లో మంచి యాక్టివిటీ అనేది కనపడింది. ఆ తర్వాత ఇండియా బుల్స్ హౌసింగ్లో కూడా వోల్టాలిటీ అనేది డే హైకి లోకి మంచిగా వోల్టాలిటీ అనేది చూస్తున్నాము, దీంట్లో బాగా యాక్టివిటీ అనేది ఉంది. ఇప్పుడిప్పుడే మనకి రిలయన్స్ ఒక వీక్నెస్ చూపించిందండి, హై నుంచి బాగా కరెక్ట్ అయింది. 1366 హై అయితే లో 1342 ఫీచర్స్లో అనమాట. అంటే డే లోస్ దగ్గర ప్రస్తుతానికి రిలయన్స్ ట్రేడ్ అవుతుంది. దీంట్లో ప్రాఫిట్ బుకింగ్ లాంగ్ అన్వైండింగ్ అనేది F&Oలో మనకి కనపడుతుందండి. సో దివీస్ ల్యాబ్స్ ఎంతవరకు ఇంకా మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇవాళ కూడా ఆల్మోస్ట్ మనకి దివీస్ ల్యాబ్స్ 1692 వరకు వెళ్ళినట్టుంది. ఎందుకంటే ఫార్మా ప్యాక్లో కొద్దిగా సన్ ఫార్మా, పిరమల్ ఎంటర్ప్రైజ్, అరబిందో ఫార్మా లాంటి ఒక 2% దాకా ఇవాళ గెయిన్ అయ్యాయి. చూడండి దివి ల్యాబ్ విషయానికి వస్తే ఇది నేను ఇక్కడ ఆగిపోవచ్చు అనుకుంటున్నాను. అంటే ర్యాలీ అనేది నిజంగా దివి ల్యాబ్స్ ఇంత ర్యాలీ అనేది రావాల్సిన అవసరం కూడా లేదని నేను అనుకుంటాను. ఒక నాన్ స్టాప్ ర్యాలీ ఇది మనకి ఒక 1 year బ్యాక్ అనుకుంటాను. ఎగ్జాక్ట్గా మనకి కొన్ని అబ్జర్వేషన్స్ కారణంగా దీంట్లో 600 రూపాయలకి మార్క్ వచ్చింది. అయితే అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ టు 1200, ఎప్పుడు కూడా ఇది 1000 నుంచి 1150 to 1200 రేంజ్లో ఉండేదండి, కొన్ని ఏళ్ళ పాటు అదే రేంజ్లో ఉంది. అయితే ఆ రేంజ్ బ్రేక్అవుట్ వచ్చి అంటే 1200 దాటినాక మనకి బ్రేక్అవుట్ వచ్చింది. ఆ బ్రేక్అవుట్లో కంటిన్యూ ర్యాలీ అనేది చూస్తున్నాము. ఈ ర్యాలీ అనేది క్లోజర్గా 1800 దగ్గరికి వచ్చి ఆగిపోవచ్చు. నేను అనుకోవడం ఎక్స్పెన్సివ్ స్టాక్ అండి ఇది. ఓవరాల్గా ఇది నేను దీని మీద అంతగా కాన్ఫిడెంట్ అయితే లేను, ఇంకా ఫర్దర్గా పెరుగుతుంది అయితే నేను అనుకోను. కాబట్టి క్లోజర్గా 17 నుంచి 1800 మధ్యలో ప్రాఫిట్స్ని, ఈవెన్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయినా సరే ప్రాఫిట్స్ తీసుకోమని చెప్తాను. ఓకే, స్టిల్ మనకి 7 minutes టైం ఉంది, బట్ వీ హ్యావ్ డిస్కస్డ్ మోస్ట్ ఆఫ్ ది పాయింట్స్. ఈ స్టాక్స్ మీరు ఏమన్నా ట్రాక్ చేస్తున్న ఉన్నాయి? ఎందుకంటే కొద్దిగా నెట్ ఇష్యూస్ ఉన్నట్టుంది, సో అంత ఫాస్ట్ కూడా అప్డేట్ అవ్వట్లేదు ప్రైజెస్ అండ్ స్టాక్ సంబంధించి. ఈరోజు ఇప్పటివరకు ఉన్న ట్రేడ్ కానీ ఆర్ఎల్సి రేపు మార్కెట్స్ని ప్రభావితం చేసే అంశాలు కానీ ఏమైనా ఉన్నాయా? పెద్దగా మార్కెట్ని ప్రభావితం చేసే అంశాలంటూ పెద్దగా ఏం లేవండి. ట్రేడింగ్ అంటే ఇప్పుడు ఒకటి బై అండ్ డిప్స్ అనేది మనం అనుకుంటున్నాము, దాన్ని ఫాలో కమ్మని చెప్తాను. టాటా మోటార్స్ ఒకటిని రేపు ఏమన్నా కొంచెం వీక్గా ఉంటే ఓపెనింగ్లో దాన్ని పిక్ చేసుకొని డే పరంగా లాంగ్ పొజిషన్స్ని తీసుకోమని చెప్తాను, డే పరంగా మాత్రమే. అయితే మార్కెట్ కండిషన్ కూడా చూసుకోవాలి, దానికి ముందు మార్కెట్ పడుతూ ఉంటే మాత్రం బయింగ్ వెళ్ళొద్దని చెప్తాను, కొంచెం వెయిట్ చేయమని చెప్తానండి ఏదైనప్పుడు కూడా. ఇంకా పొజిషనల్ ట్రేడర్స్ బయింగ్ వెళ్ళాలి అంటే మనకి అశోక్ లైలాండ్ ఒకటి కొంచెం ఈ లెవెల్లో ఆగడానికి పెద్దగా డౌన్ సైడ్ పెద్దగా రాకపోవచ్చు. అశోక్ లైలాండ్ 98 నుంచి 100 రూపీస్ దాకా పెరగవచ్చు. కాబట్టి రేపు దీన్ని ఏమాత్రం కొంచెం కరెక్షన్ వస్తే అశోక్ లైలాండ్ బై చేసుకోమంటాను. ఇక సెల్లింగ్ ఆపర్చునిటీస్ కోసం చూసేవాళ్ళు ర్యాలీస్ వచ్చినప్పుడల్లా కూడా ఐటీ కంపెనీస్ని సెల్ చేయమంటానండి. ఐటీ కంపెనీస్ మళ్ళీ ఇప్పట్లో పెరిగే అవకాశాలు పెద్దగా కనపడలేదు. ఓకే, ఆర్ ఎనీ అదర్ సెక్టార్స్ అంటే జనరలైజ్డ్ క్వశ్చన్, ఇవాళ ఇంట్రాడే గురించి కానీ పొజిషన్ గురించి కాదు, బట్ ఈ మధ్య కొత్తగా సెక్టార్స్ కానీ అది అదర్ స్టాక్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం మీరు ట్రాక్ చేస్తున్నారు? కెమికల్ స్పేస్లో కానీ, ఫార్మా స్పేస్లో కానీ, ఆర్ఎల్సీ ఎనీ అదర్ స్పేస్లో? అంటే ఒకటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఏ సెక్టార్ మార్కెట్ని లీడ్ చేస్తుంది అంటే రెండుగా చూడాల్సి ఉంటుంది. ఒకటి ఫ్రంట్ లైన్ స్టాక్స్ అంటే ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్, అది పక్కన పెడితే అట్లా కాకుండా ఓవరాల్గా ఎకానమీలో వచ్చిన మార్పులు అనుగుణంగా లేకపోతే సెక్టార్ల పరంగా మార్పులు అనుగుణంగా ఏ సెక్టార్ పెరుగుతుంది అనేది ఇంకా ఎగ్జాక్ట్గా మనం ఎవరు కూడా చెప్పలేమండి. తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయినాక, నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయినాక ఒకవేళ బీజేపీగానే ఉంటే బీజేపీ లెడ్ గవర్నమెంట్ కానీ ఫామ్ చేస్తే మాత్రం ఇన్ఫ్రా రిలేటెడ్ సెక్టర్ బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. మనం లాస్ట్ ఫ్యూ డేస్గా కూడా చూసుకుంటే ఇన్ఫ్రా స్టాక్స్ బాగా పెరుగుతున్నాయి. మీరు దాదాపు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కేఎన్ఆర్ మనం గతంలో రికమెండ్ చేసిన స్టాకు ఇది కానీ చూసుకుంటే 160 లెవెల్స్కి వచ్చింది, అక్కడి నుంచి కూడా ఇది 240 దాకా వచ్చింది. సో కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ ఎవరి డిప్లో కూడా కొనుక్కోమని చెప్తాను. ఇన్ఫ్రా రిలేటెడ్ స్టాక్స్ బాగా పెరగవచ్చు. ఈవెన్ రియాలిటీ సెక్టర్ కూడా బాగా పెరగవచ్చు. అంటే రియాలిటీ పరంగా చూసుకుంటే మన ఇండియాలో ఒక హైదరాబాద్ మినహాయిస్తే మిగతా అన్ని చోట్ల రియల్ ఎస్టేట్ ప్రైసెస్ పెద్దగా పెరగలేదండి. ముంబైలో కొంచెం కొన్ని ఏరియాలో, తర్వాత బెంగళూరులో కొంత ఏరియాలో పెరిగింది. మిగతా అన్ని చోట్ల కూడా రియల్ ఎస్టేట్ ప్రైసెస్ చాలా వీక్గా ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ ఒక ఫ్యూ 2 to 3 years సైకిల్ అయిపోయిందండి. ఎందుకంటే 3-4 ఏళ్ళ పాటు రియల్ ఎస్టేట్ పెద్దగా పెరగలేదు.
కాబట్టి రియల్ ఎస్టేట్ కూడా ఒకటి ఉండొచ్చు. తర్వాత ఇంజనీరింగ్ కంపెనీస్ కూడా బాగా పర్ఫామ్ చేసే అవకాశాలు కనపడుతున్నాయండి. డిఫరెంట్ ఇంజనీరింగ్ అంటే రెగ్యులర్ బిజినెస్ కాకుండా డిఫరెంట్ మోడల్స్లో ఉన్న ఇంజనీరింగ్ కంపెనీస్ నెక్స్ట్ 2-3 ఏళ్లలో బాగా పనిచేసే అవకాశాలు ఉంటాయి. దీనితో టెక్నాలజీలో వచ్చిన మార్పుల కారణంగా ఏవైతే మనం కొన్ని ఐటీ బేస్డ్ కంపెనీస్ ఉంటాయో అవి కూడా కొంచెం పెరగడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫైన్, మనం మోస్ట్ ఆఫ్ ది పాయింట్స్ డిస్కస్ చేసుకున్నాం. బ్యాంక్ నిఫ్టీ స్టిల్ కొద్దిగా పాజిటివ్గానే ఉంది 25 పాయింట్స్ ప్లస్లో. బట్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ మళ్ళీ వీక్గా ఉన్నాయి. నిఫ్టీ ఒక 2 పాయింట్స్ డౌన్తో, సెన్సెక్స్ ఒక 10 పాయింట్స్ డౌన్తో, ఇట్లాగే టైట్ రేంజ్ వాళ్ళంతా కూడా మార్కెట్స్లో ఉంది. ఫైన్, వీ హ్యావ్ డిస్కస్డ్ మోస్ట్ ఆఫ్ ది పాయింట్స్ అని నోట్తో బులెటిన్ ఇక్కడ వైండప్ చేద్దాం. మళ్ళీ క్లోజింగ్ రిపోర్ట్లో కలుద్దాం. స్టే విత్ us.